పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్ను 22% నుంచి 42%కి పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరణ జరగాలన్నారు. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. కేవలం సుప్రీంకోర్టు గైడ్ లైన్ కాబట్టి 50% అనేది పర్మనెంట్ కాదు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడే 50% సీలింగ్ పోయింది. ఇప్పుడు 60%. తమిళనాడులో 69% ఉంది రిజర్వేషన్. బీహార్లో 70% ఉన్నాయి. అక్కడ లేని సీలింగ్ ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పి మేము ప్రశ్నించాం. ఒకవేళ సుప్రీంకోర్టు మొండికేసి కాదు పోదంటే బీసీ వ్యతిరేక వైఖరితో అంటే రాజ్యాంగాన్ని సవరించైనా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలి, ఇండియా కుటుంబం నుంచి అధిగమించాలని చెప్పాము. బీసీల పైన డెడికేషన్ చేస్తున్న సమగ్ర సర్వే పైన రకరకాల అపోహలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో పథకాలు రావని చెప్పేసి పూర్తి వివరాలు చెప్తే పథకాలకు లింకు పెడతారని చెప్పేసి కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మరి డెడికేటెడ్ కమిషన్ ఈ విషయం పైన స్పందించి ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలకు ఇప్పుడు చేస్తున్న సర్వేకు ఏ రకమైన సంబంధం లేదు. ఇది కులగణనను సామాజిక సంబంధమైన అంశాలను పరిగణలోకి తీసుకుని దానిపైన